ఇటీవల భారీ వర్షాల కారణంగా మద్దూర్ మండలంలో వరద ముంపునకు గురైన గ్రామాలను శనివారం ఎంపీ సురేష్ షెట్కార్ పర్యటించారు. రైతుల పంట నష్టాలు, రోడ్లు దెబ్బతిన్న పరిస్థితులు స్వయంగా పరిశీలించి బాధితులను ప్రత్యక్షంగా పరామర్శించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న బాధితులను కలిసి ఆత్మస్థైర్యం కలిగించారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసి ఈ నష్టాలన్నింటినీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మరియు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయం అందేలా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అదే సమయంలో వరదల బీభత్సం గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో ఉందని, ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద బాధితుల పక్కన నిలిచి భరోసా కల్పించిన ఎంపీ సురేష్ షెట్కర్ డోంగ్లీ మండలంలో మరి 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, దాంతోపాటు మంజీరా పరివాహక ప్రాంతంలో అంటే అక్కడ ఉన్న సింగూరే కానీ, ఇక్కడ నిజాం సాగరే వాటర్ కానీ మరి పెద్ద ఎత్తున మంజీరా వాటర్ రావడంతో డోంగ్లీ మండలంలోని 4-5 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరి ప్రత్యేకంగా తిర్పూర్, మరి టాక్లీ, తిప్పర్గా ఈ గ్రామాల్లో, నింబూర్ ఈ 4-5 గ్రామాలు అయితే పూర్తిగా గ్రామం మొత్తము మునిగిపోవడం జరిగింది. మరి తీవ్రం పంట నష్టాలు కూడా జరిగినాయి. ఇక్కడ మన పత్తి కానీ, సోయాబీన్ కానీ, తొగరి కానీ ఈ మొత్తం 100% క్రాప్ డ్యామేజ్ కావడం జరిగింది. మరి మా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు సక్రమంగా చేస్తూ ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ కూడా సహకారం అందించి మరి కష్టకాలంలో మనం అందరం కూడా ఈ ఎఫెక్టెడ్ గ్రామాలే కాదు, దాంతోపాటు మొత్తం మండలంలో ఉన్న పంటలు కూడా ఇవైతే వ్యక్తిగతంగా నష్టమైంది ఫ్లడ్స్ నీళ్ళు వచ్చి, కానీ పంటల పరంగా చూస్తే ప్రతి రైతు కూడా ఈరోజు నష్టపోయి ఉన్నాడు. మరి ఆ రైతులకు కూడా ఆదుకునేటట్లు ఇంకా వారం 10 రోజుల్లో ఎన్ని ఎకరాల పంట నష్టమైంది ఏంది అనేది ప్రభుత్వం నివేదిక వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మన జూకల్ నియోజకవర్గమే కానివ్వండి, మన కామారెడ్డి నియోజకవర్గం మొత్తం కూడా 4 నియోజకవర్గాలు కూడా ఈ ఇబ్బందికర పరిస్థితి ఉంది. తప్పకుండా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి తగిన నిధులు, రోడ్లు వ్యవస్థ ఖరాబ్ అయిపోయింది, కరెంటు వ్యవస్థ ఖరాబ్ ఉన్నది, మరి ఇండ్ల చాలా ఇండ్లు కూలిపోయినాయి. ఇట్లా అన్ని రంగాల్లో మరి దాన్ని పునరుద్ధరించి మరి వారికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం చేస్తామని చెప్తూ మరి ఈరోజు మా మద్దూరులో ఈ క్యాంపులో సందర్శించి అందరికి అడగడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మంచి ఏర్పాటు చేసిన మాకు అన్ని విధాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెప్పడం జరిగింది.